నమస్తే అండి, నా పేరు డాక్టర్ నితిన్. నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఆరోగ్య హాస్పిటల్ జగిత్యాల్. ఈరోజు మనం కొంతవరకు బైస్టాండర్ సిపిఆర్ గురించి తెలుసుకుందాం. జనరల్గా మనము చూస్తున్నట్టయితే ఈ మధ్యలో సడన్ కార్డియాక్ డెత్ ప్రివలెన్స్ ఇన్సిడెంట్స్ అనేది మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం, పెరుగుతూ ఉంది. సో ఇట్లా సడన్ కార్డియాక్ డెత్స్ అవ్వడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. దాంట్లో అన్నిటికంటే ముఖ్యం గుండెపోటుకు సంబంధించిన కారణము, జన్యుపరమైన హార్ట్ రేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కొన్నిసార్లు గుండెకి సంబంధించిన కండరంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, రకరకాల కారణాల వల్ల హార్ట్ సడన్గా లయ అనేది తప్పి సడన్గా హార్ట్ రేట్ అనేది పెరిగినప్పుడు కానీ, హార్ట్ రేట్ అనేది తగ్గినప్పుడు కానీ, గుండెకి మనకు సరఫరా చేసే శక్తి కోల్పోయి దానివల్ల మెదడుకు రక్తం అందక దానివల్ల స్పృహలోకి వెళ్ళిపోయి సడన్గా కొలాప్స్ అవ్వడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉన్నాము. దానికి ప్రధానంగా మనకు 2 కారణాలు ఉంటాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే సడన్గా ఒకటేసారి కుప్పకూలిపోవడానికి హార్ట్ రేట్ ఈధర్ పెరగాల్సి ఉంటుంది, లేదా తగ్గాల్సి ఉంటుంది. దానివల్ల గుండె పంపింగ్ శక్తి కోల్పోయి ఇట్లా మనకు సడన్గా డెత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్నిసార్లు ఈ లయకు సంబంధించిన ప్రాబ్లము ఆటోమేటిక్గా ఒక 1 minute 2 minutes ఉండి నార్మల్ అవ్వడానికి దానంతలదే నార్మల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ 1 minute ఏదైతే 2 minutes సర్క్యులేషన్ లేకుండా ఉంటుందో దానివల్ల మెదడుకి రక్త సరఫరా లేక మెదడు బ్రెయిన్ డెత్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బైస్టాండర్ సిపిఆర్ అనేది కొంతవరకు కొన్ని కేసెస్లో మనకు పేషెంట్ హాస్పిటల్ అందే వరకు కొంతవరకు బ్రెయిన్ డెత్ అవ్వకుండా బ్రెయిన్కి రక్తం అనేది అందడానికి కొంతవరకు సహాయపడుతుంది. సో దీనికి మనం ఏం చేస్తాము అనంటే, మనకు ఏదైనా సడన్గా మనం రోడ్ పైన కానీ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో సడన్గా ఎవరైనా కొలాప్స్ అయినప్పుడు ఫస్ట్గా కొంతవరకు మనం పేషెంట్ కాన్షియస్లో ఉన్నాడా అంటే స్పృహలో ఉన్నాడా లేదా చూడాలి. ఇవన్నీ కూడా సెకండ్స్లో అసెస్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ట్రైన్డ్ మెడికల్ పర్సన్స్ ఎవరైతే ట్రైన్డ్ ఉంటారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. కొంతవరకు ఎవరైతే ట్రైన్డ్ కాకుండా లేమెన్ ఉంటారో, కామన్ పబ్లిక్ ఉంటారో కొంతవరకు రికగ్నైజ్ చేయడం కష్టం. కానీ సాధ్యమైనంత వరకు రెస్పాన్స్ ఉందా లేదా చూసి దాని తర్వాత బ్రీత్ చేస్తూ ఉన్నారా, శ్వాస అనేది తీసుకుంటున్నారా లేదా చూడాల్సి ఉంటుంది. ఇంకా కొంతవరకు అట్లీస్ట్ సెమీ స్కిల్డ్ పారామెడికల్ స్టాఫ్ ఎవరైనా ఉంటే మనకు ఈ గుండెకు సంబంధించిన పల్స్ ఉందా లేదా అనేది చూస్తాము. ఎట్లా చూస్తాము అంటే ఇక్కడ కెరోటిడ్ ఆర్టరీ అనేది ఉంటుంది. సో దాంట్లో పల్స్ అనేది చూస్తాము. సో యూజువల్గా మనకు అరెస్ట్ అయినప్పుడు గుండె సరఫరా లేక రక్తం అనేది అందకపోతే ఇక్కడ కెరోటిడ్ పల్స్ అనేది ఉండదు. సో ఆ పల్స్ లేకపోతే మనం ఎమ్మటే సిపిఆర్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పల్స్ చూడడానికి అంత నైపుణ్యం లేనప్పుడు, లేకపోతే దాని గురించి అవగాహన లేనప్పుడు సిపిఆర్ చేయడం వల్ల పెద్ద నష్టం అనేది ఉండకపోవచ్చు. కానీ దాని సిపిఆర్ అవసరం లేకుండా కొన్నిసార్లు చేయడం వల్ల అన్నెసెసరీగా కొన్నిసార్లు రిబ్స్ అనేవి ఫ్రాక్చర్ అవ్వడము, కొన్నిసార్లు ఇన్అప్రాపరియేట్గా చేయడం వల్ల కొన్ని మైనర్ ఇష్యూస్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు రిస్క్ కంటే బెనిఫిటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ట్రైన్డ్ పర్సనల్ కాకపోతే లేమెన్ కామన్ పబ్లిక్ అయితే కొంతవరకు మినిమల్ అసెస్మెంట్తో కూడా సిపిఆర్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో సిపిఆర్ స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామనంటే పేషెంట్ని ఒక నిలువైన సర్ఫేస్ అంటే మనకు గట్టిగా ఉన్న సర్ఫేస్ పైన పడుకోబెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం సిపిఆర్ చేసినప్పుడు కింద ఉన్న సర్ఫేస్కి మనం పైన ఉన్న ప్రెస్ చేసేదానికి రెండిటికి సపోర్ట్ తీసుకొని ఈ హార్ట్ అనేది స్క్వీజ్ అవుతుందన్నమాట. సో మనం సిపిఆర్ చేసినప్పుడు 2 చేతులు ఇట్లా ఇంటర్లాక్ చేసేసి పేషెంట్కి ఎగ్జాక్ట్లీ 90 degrees పైన నిలబడాల్సి ఉంటుంది. ఛాతి మధ్యలో పెట్టాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పెట్టకుండా ఛాతి పైన పెట్టేసి దానికి మనకు హార్ట్ రేటు మనకు జనరల్గా 90 beats వరకు కూడా చేయవచ్చు కొన్నిసార్లు. కానీ మినిమం 30 to 60 times అయితే చేయాల్సి ఉంటుంది. అయితే మ్యాండేటరీ మనకు శ్వాస ఇవ్వాలని రూల్ అయితే లేదు. కొన్నిసార్లు శ్వాస ఇచ్చే నైపుణ్యం లేకపోయినా, లేకపోతే ఒకటే పర్సన్ ఉన్నా మనం ఓన్లీ సిపిఆర్ చేయడం వల్ల కొంతవరకు బెటర్ ఉంటుంది. కొన్నిసార్లు మళ్ళీ సిపిఆర్ చేసి మళ్ళీ నోటి నుండి నోటి శ్వాస ఇవ్వడం వల్ల ఆ టైం ఏదైతే వేస్ట్ అవుతుందో దానివల్ల నష్టం ఎక్కువ ఉంటుంది యూజ్ కంటే. సో ఒకవేళ ఒకటే పర్సన్ ఉండి ఎవరు లేకపోతే ఓన్లీ సిపిఆర్ ఒక్కటే చేసుకోవచ్చు. సో దాన్ని హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ అంటారు, అంటే బ్రీతింగ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా. సో సిపిఆర్ అనేది ఎట్లా చేస్తామనంటే మీకు చెప్పినట్టుగా ఈ ఇంటర్లాక్ చేసేసి చెస్ట్ పైన సెంటర్లో పెట్టి
మనము నిలువుగా పర్పెండిక్యులర్గా నిల్చొని మనము అట్లీస్ట్ ఒక 5 సెంటీమీటర్లు చెస్ట్ అనేది లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ప్రెస్ చేసినప్పుడు గుండెకి సంబంధించిన గుండెలో ఉన్న నిలువ రక్తం ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్గా రక్తనాళంలోకి పుష్ అవుతుంది. దానివల్ల కొంతవరకు అట్లీస్ట్ బ్లడ్ అనేది మనకు మెదడుకు రీచ్ అవ్వడం వల్ల ఆ మెదడులో ఉన్న కణాలు ఏవైతే న్యూరాన్స్ ఉన్నాయో అవి చనిపోకుండా ఉంటాయి. సో దానివల్ల అట్లీస్ట్ పేషెంట్ ఆటోమేటిక్గా గుండెలయ నార్మల్ అయినా కూడా లేకపోతే మెడికల్ అటెన్షన్ వచ్చేంత వరకు ఏదైతే ఆ బ్రెయిన్ డెత్ అవ్వకుండా ఏదైతే ఆ క్రిటికల్ పీరియడ్ ఉంటుందో దాన్ని కొంతవరకు మనం సాల్వేజ్ చేయొచ్చు. పేషెంట్ అట్లీస్ట్ మెడికల్ అటెన్షన్ వచ్చేంత వరకు లేకపోతే హాస్పిటల్ రీచ్ అయ్యేంత వరకు కొంతవరకు కొన్ని రకాలుగా పేషెంట్స్ అనేవి సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.